Hi, hello, welcome to Kondareddy Physics Academy. Next topic, kinematic equations. Kinematic equations very important topic. ఈ kinematic equation అంటే ఒక particle moving with initial velocity u and final velocity v moving with uniform acceleration a. Next, after time t, the displacement is s. So ఇక్కడ ఒక పార్టికల్ అనేది ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ దట్ అటైన్స్ ఫైనల్ వెలాసిటీ v ఆఫ్టర్ సమ్ టైం t. అప్పుడు వెలాసిటీ అనేది చేంజ్ అనేది అయినప్పుడు యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. ఆ యాక్సిలరేషన్ అనేది a గా తీసుకుంటాం. సో డిస్ప్లేస్మెంట్ అనేది s అనేది తీసుకున్నప్పుడు మనకి కైనమెటిక్ ఈక్వేషన్స్ మనం కనుక్కోవాలి. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే యాక్సిలరేషన్ అనేది కనుక్కుందాం. యాక్సిలరేషన్ ఈక్వల్ టు a ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ dv by dt. a is equal to dv by dt. Rate of change of velocity is called acceleration. Acceleration is denoted by the letter a. ఇప్పుడు dv by dt అనేది తీసుకుందాం. ఇక్కడ v అనేది dv అంటే ఏంటి అంటే v2 మైనస్ v1. నెక్స్ట్ dt అనేది t గా తీసుకోండి, లేకపోతే దాన్ని మనం t2 మైనస్ t1 అనేది తీసుకుంటే a ఈక్వల్ టు v2 మైనస్ v1 బై t గా తీసుకుంటాం. ఇది ఇనిషియల్ టైం 0 గా తీసుకున్నప్పుడు t2 మైనస్ t1 అనేది 0 గా తీసుకుంటే t2 అనేది t గా తీసుకున్నప్పుడు a ఈక్వల్ టు v2 మైనస్ v1 బై t అనేది తీసుకుంటాం. వేర్ v1 ఈక్వల్ టు u. u అంటే ఏంటి అంటే ఇనిషియల్ వెలాసిటీ. నెక్స్ట్ v2 ఈక్వల్ టు v ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a బార్ ఈక్వల్ టు v మైనస్ u బై t. a is equal to v బార్ మైనస్ u బై t అనేది తీసుకుంటాం. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ a is equal to v2 మైనస్ v1 బై t గా తీసుకోండి. అప్పుడు v1 అనేది u గా తీసుకుంటాం, ఇనిషియల్ వెలాసిటీగా కన్సిడర్ చేయండి. v2 ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ v గా కన్సిడర్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a ఈక్వల్ టు v మైనస్ u బై t అనేది అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ దీని నుంచి రాసుకుందాం. ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళండి. ఫస్ట్ a ఈక్వల్ టు v మైనస్ u బై t. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే at ఈక్వల్ టు v మైనస్ u1 అనేది తీసుకుంటాం. v ఈజ్ ఈక్వల్ టు ఇది సైడ్ కి వస్తే u ప్లస్ at. దిస్ ఈస్ ది ఫస్ట్ ఈక్వేషన్, కైనమెటిక్ ఈక్వేషన్. ఫస్ట్ కైనమెటిక్ ఈక్వేషన్ ఏంటి అని అంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఆ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అనేది మనం ఏం తీసుకుంటాం అంటే ది రిలేషన్ between velocity and time. Velocity time అనేది ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఎలా రాసుకుంటాం అంటే ఫస్ట్ కైనమెటిక్ ఈక్వేషన్ ఏంటి అని అంటే v ఈక్వల్ టు u ప్లస్ at. ఇది రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ అండ్ టైం. వెలాసిటీస్ అనేది ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ రెండు ఇచ్చేసి టైం అనేది ఇస్తే ఈ ఈక్వేషన్ అనేది రాసుకుంటాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి అని అంటే s is equal to ut plus half at square. s is equal to ut plus half at square కి ఇది సెకండ్ ఈక్వేషన్. దీనికి ఇది ఎప్పుడు తీసుకుంటాం అని అంటే రిలేషన్ బిట్వీన్ displacement and or distance.
డిస్ప్లేస్మెంట్ నెక్స్ట్ వచ్చేసి టైం అనేది ఇచ్చినప్పుడు మనము ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుతుంది, టోటల్ టైం అనేది పడుతుంది. ఆ టోటల్ టైము నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ రెండు మీకు తెలిస్తే టోటల్ డిస్టెన్స్ అనేది లేకపోతే టోటల్ డిస్ప్లేస్మెంట్ అనేది కనుక్కోవాలి అని అంటే మనం వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఈక్వేషన్. దట్ ఈక్వేషన్ ఈజ్ సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్ S is equal to ut plus half at square. So this is the relation between displacement and time. Next third one, v square minus u square equal to 2as. v square minus u square equal to 2as. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఇక్కడ ఏమున్నాయి, వెలాసిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఏముంది, డిస్ప్లేస్మెంట్ ఉంది. సో రిలేషన్ బిట్వీన్ వెలాసిటీస్ అండ్ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీస్ అండ్ డిస్ప్లేస్మెంట్. రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది తీసుకోవాలి అని అంటే అప్పుడు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as అనేది తీసుకుంటాం. అంటే ఒక బాల్ ని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు గానీ లేకపోతే పైనుంచి కిందకు పడేసినప్పుడు ఫైనల్ వెలాసిటీ అనేది కనుక్కోవాలి అని అనుకోండి. అది సర్టెన్ హైట్ నుంచి అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఉంది, హైట్ నుంచి వస్తుంది. వచ్చినప్పుడు ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి అని అంటే ఈ ఈక్వేషన్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా S nth ఈక్వల్ టు ఫోర్త్ ఈక్వేషన్ S nth ఈక్వల్ టు u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1. ఈ ఈక్వేషన్ ఎక్కడ తీసుకుంటాం అంటే ఒక బాల్ ని గానీ ఒక బాడీని గానీ పైనుంచి కిందకి గానీ డ్రాప్ చేసినప్పుడు గానీ లేకపోతే ఇనిషియల్ వెలాసిటీతో పైకి వర్టికల్లీ ప్రొజెక్టెడ్ గానీ చేసినప్పుడు గానీ అది పర్టికులర్ టైం ఇంటర్వెల్ అనేది తీసుకుందాం అని అనుకోండి. పర్టికులర్ టైం ఇంటర్వెల్స్ అంటే మనం ఫస్ట్ సెకండ్ లో ఎంత ఉంది, సెకండ్ సెకండ్ లో ఎంత ఉంది, థర్డ్ సెకండ్ లో ఎంత ఉంది, ఫోర్త్ సెకండ్ లో ఎంత ఉంది, ఫిఫ్త్ సెకండ్ లో ఎంత ఉంది, అలాగా డిస్ప్లేస్మెంట్ అనేది ఫోర్త్ సెకండ్ లో ఎంత ఉంది, థర్డ్ సెకండ్ లో ఎంత ఉంది, ఇలా కనుక్కోవాలి అని అంటే మనం ఫోర్త్ ఈక్వేషన్ ని యూజ్ చేస్తాం. అదే టోటల్ టైం అనేది ఇచ్చేసి టోటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి అని అంటే సెకండ్ ఈక్వేషన్ ని యూజ్ చేస్తాం. ఈ డిఫరెన్సెస్ అనేవి కొంచెం అర్థమైతే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ బిట్వీన్, ఇది ఫోర్త్ ఈక్వేషన్ దేనికి అని అంటే రిలేషన్ బిట్వీన్ పర్టికులర్ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ అండ్ పర్టికులర్ టైం ఇంటర్వెల్స్. పర్టికులర్ టైం ఇంటర్వెల్స్ అనేవి తీసుకున్నప్పుడు మాత్రమే ఇది తీసుకుంటాం. సో ఫోర్త్ ఈక్వేషన్ ని ఎక్కడెక్కడ తీసుకోవాలి అనేది మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ v is equal to u plus at, సెకండ్ ఈక్వేషన్ s is equal to ut plus half at square, థర్డ్ ఈక్వేషన్ v square minus u square equal to 2as, ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేసి s nth equal to u plus a/2 into 2n minus 1, where n equal to particular time, particular instant of time, particular time. U equal to initial velocity, A equal to acceleration, S equal to displacement. ఇక్కడ మొత్తం మనకి టెర్మినాలజీ మొత్తం ఇక్కడ రాసున్నాం. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, తర్వాత టైము, యాక్సలరేషన్ అవే రిపీటెడ్ గా వచ్చాయి. ఇక్కడ n అనేది ఏంటి అని అంటే పర్టికులర్ టైము. పర్టికులర్ టైం అని అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్ ఇలాగ తీసుకుంటే దాన్ని మనం
ఈ ఈక్వేషన్ అనేది యూజ్ చేస్తాం. లేదు అని అనుకోండి, సెకండ్ ఈక్వేషన్ ఉంది, టోటల్ టైం అనేది ఇచ్చారని అనుకోండి, ఒక బౌలర్ అనేది పైనుంచి కిందకు పడుతూ ఉంది, వెర్టికల్లీ అప్వర్డ్ బాడీనో లేకపోతే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేది తీసుకున్నప్పుడు ఆ బాడీ పైనుంచి కిందకు పడడానికి 2 hits ద గ్రౌండ్, అక్కడ టోటల్ టైం అనేది ఇస్తారు. అది మొత్తం ఒక 10 seconds అలా ఇచ్చారని అనుకోండి, అప్పుడు టైం పీరియడ్ అనేది ఇస్తారు. కాబట్టి డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి అని అంటే S = UD + ½ ED² అనేది తీసుకుంటాం. ఇప్పుడు అదే కేసులో 10 seconds పట్టింది కదా ఒక పర్టికులర్ హైట్ నుంచి కిందకు పడేటప్పుడు, టోటల్ టైం అనేది 10 seconds పడితే ఫస్ట్ సెకండ్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది, సెకండ్ సెకండ్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది, థర్డ్ సెకండ్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది అనేది బై యూజింగ్ ఫోర్త్ కైనమాటిక్ ఈక్వేషన్ అప్పుడు మనం సాల్వ్ చేస్తాం. సో దిస్ ఈస్ ది కైనమాటిక్ ఈక్వేషన్స్. 4 ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ 4 ఈక్వేషన్స్, ఫస్ట్ వన్ V = U + AT, రిలేషన్ బిట్వీన్ వెలాసిటీస్ అండ్ టైమ్. Second equation S = UD + ½ AT², relation between displacement and time. Next, third equation V² - U² = 2AS, relation between velocities and displacement. Fourth equation SNT = U + A/2 × 2n - 1, relation between displacement and particular instant of time. లేకపోతే టైం ఇంటర్వెల్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ n = పర్టికులర్ టైమ్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్, 10th సెకండ్ ఇలాగా తీసుకుంటాం. ఇది నెక్స్ట్ కైనమాటిక్ ఈక్వేషన్స్ మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ది డిస్ప్లేస్మెంట్ x ఆఫ్ ఏ పార్టికల్ at a instant when its velocity v is given by v = √3x + 16. Find its acceleration and initial velocity. ఇది ఏ ఫామ్ లో ఉందో చూసుకోండి. మనకి 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ 4 ఈక్వేషన్స్ లో ఏ ఫామ్ లో ఉందో చూసుకొని దాని నుంచి మనం కనుక్కుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఎలా ఉంది అని అంటే డిస్ప్లేస్మెంట్ అనేది x అనేది ఇచ్చారు. మనకి డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ అనేది ఫార్ములా వచ్చేసి దీన్ని స్క్వేర్ చేయండి. v² = 3x + 16. ఇది కూడా ఇటు సైడ్ తీసుకురండి. v² - 16 = 3x. ఈ x అనేది మనం డిస్ప్లేస్మెంట్ అనేది తీసుకుంటే మనం ఏం చేద్దాం అని అంటే దీన్ని v² - 4² అనేది తీసుకోండి, 3x. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది అని అంటే v² - u² = 2as అనేది ఉంది కదా, ఆ ఈక్వేషన్ లో దాని ఫామ్ లో ఉంది. ఇక్కడ v² ఉంది, v². నెక్స్ట్ u² అని అంటే ఎంత ఉంది? సో u = కంపారిజన్ చేసుకుంటే 4 అనేది మనం తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ s అనేది ఏంటి అని అంటే డిస్ప్లేస్మెంట్ 2ax, అంటే 2a = ఏం రాసుకోవచ్చు? 3 అనేది రాసుకోవచ్చు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2a అనేది ఉంది. s అంటే ఏంటి అని అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఇచ్చారు. 2a = 3 అయితే a = 3/2 అంటే 1.5. ఇది a వాల్యూ. అంటే u = 4 m/s అయితే నెక్స్ట్ a = 1.5 m/s². ఈజీగా మనం ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. v² - u² = 2as లేకపోతే 2ax అనే ఫామ్ లో ఉంది కాబట్టి కంపారిజన్ చేయండి. u వాల్యూ, a వాల్యూ అనేది వస్తుంది. ఇది థర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్ మీద మనకి ప్రాబ్లం అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ కైనమాటిక్ ఈక్వేషన్ మీద మనకి ప్రాబ్లం అనేది ఎలా ఇస్తారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ SNT = 2 + 0.4n, find the initial velocity and acceleration. ఇంట్లో కూడా మనం ఏమేం కనుక్కోవాలి అంటే ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోవాలి అండ్ యాక్సిలరేషన్ అనేది కూడా కనుక్కోవాలి. మనకి ఫార్ములా ఏంటి అని అంటే ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి SNT = u + a/2 × 2n - 1.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే Sn ఈక్వల్ టు u ప్లస్ దీన్ని ఇక్కడ a ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవచ్చానండి a ఇంటూ n మైనస్ హాఫ్ a ఇంటూ n మైనస్ హాఫ్ అంటే ఇక్కడ ఏం రాసుకుందాం u ప్లస్ an మైనస్ a/2 ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అని అంటే ఇదిగోండి ఇది a ఇంటూ n అది ఫాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 అనేది u అనేది తీసుకుందాం అంటే ఇంకా కంప్లీట్ కాలేదు u అనేది ఇనిషియల్ వెలాసిటీ 2 అనేది ఇంకా మనం చేయాలి దీన్ని ఇప్పుడు మనకి ఇచ్చిన ఫామ్ ఏంటి అని అంటే ఇలా ఇచ్చారు సో మనం ఏం చేయాలి అని అంటే u ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a అనేది ఉంది కదా ఇక్కడ చూడండి 2 ప్లస్ 0.4n మైనస్ a/2 అని అంటే ఎంత ఉంది ఇక్కడ a/2 అని అనేది ఉంది కదా అంటే a/n అంటే a అనేది 0.4 అనేది ఇక్కడ తీసుకుంటే by2 అని అంటే ఎంత అవుతుంది 0.4/2 ఇక్కడ మైనస్ తీసుకున్నాం అంటే వితౌట్ చేంజ్ ఇట్స్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి ఇక్కడ మైనస్ చేసామనంటే ప్లస్ తో కూడా తీసుకుంటాం ఇప్పుడు దీంట్లో చేంజ్ అనేది ఏం లేదు సో ఇప్పుడు 2 ప్లస్ ఈక్వేషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు ఇప్పుడు 2 ప్లస్ 0. ఇక్కడ తీసుకోండి 0.4 ని కామన్ తీయండి 0.4 ని కామన్ తీస్తే n మైనస్ 1/2 ప్లస్ ఇది వచ్చేసి 0.2 అనేది అవుతుంది సో ఈ 0.2 ఇక్కడ 2 మొత్తం కలిపితే 2.2 ప్లస్ 0.4 ఇంటూ n మైనస్ హాఫ్ సో Sn ఈక్వల్ టు ఇక్కడ ఉంది కదా నేను ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇది సబ్స్టిట్యూట్ చేయండి ఆ కంపారిజన్ చేయండి u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2 ఇది u అనేది ఇది a అనేది ఇది n మైనస్ 1/2 అనేది అక్కడ ఉంది కాబట్టి కంపారిజన్ చేస్తే u ఈక్వల్ టు 2.2 మీటర్ పర్ సెకండ్ నెక్స్ట్ a ఈక్వల్ టు 0.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇలాంటి ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చేసి Sn ఈక్వల్ టు 2 ప్లస్ 0.4n అను 0.8 అన్నను ఎలాంటి ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ యాక్సిలరేషన్ అనేది కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఎంతైతే ఉందో దాంట్లో సగాన్ని మనం ఏం చేయాలి ఇక్కడ ఒకటి మైనస్ చేయాలి ఒకటి ప్లస్ చేయాలి దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఈక్వేషన్ లో ఏం చేంజ్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో 0.4 అనేది కామన్ తీస్తే n మైనస్ 1/2 వస్తుంది ఇక్కడ ఈ వాల్యూ అనేది 0.4/2 ఉంది కాబట్టి 0.2 అవుతుంది సో ఈ రెండింటిని కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి ఈ రెండు యాడ్ చేయండి 0.4 ఇంటూ 1 మైనస్ n మైనస్ 1/2 అనేది తీసుకుంటాం ఇప్పుడు మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఉంది కదా Sn ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2 అనేది దానికి కంపారిజన్ చేసినప్పుడు u ఈక్వల్ టు 2.2 అనేది వస్తుంది a ఈక్వల్ టు 0.4 అనేది వస్తుంది సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ థ్యాంక్ యూ